హలో అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు నేను టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నానండి. ఇడ్లీ అని పల్లీ చట్నీ చేస్తున్నాను. నేను ఎక్కువగా పల్లీ చట్నీ ప్రతిరోజు టిఫిన్కి ఇంకా మేము ఎక్కువ ప్రతిరోజు టిఫిన్ చేస్తాను కాబట్టి ఇక ప్రతిరోజు పల్లీ చట్నీ చేస్తానండి. టమాటా చట్నీ లాంటివి, ఇంకా పుదీనా కొత్తిమీర లాంటివి ఇలాంటి అసలు ఏమీ చేయను. ఇక ప్రతిరోజు ఏ టిఫిన్లోకైనా పల్లీ చట్నీయే చేస్తానండి నేనైతే. ఇక పుట్నాలు కొబ్బరి అవి కూడా వేస్తారు కదా, ఇక నేను అవి తీసుకొని ఇక అవి అయితే వేయను. ఇక నేను ఎక్కువ పల్లీలు తీసుకుంటానండి. పల్లీలు తీసుకొని 1 కేజీ ఇక 2 కేజీల మందం అలా పల్లీలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఇంట్లో పెట్టేసుకొని ఇంకా అవైలబుల్గా ప్రతిరోజు పల్లీ చట్నీ చేస్తా. కొంచెం మాకు అది ఇష్టంగా మేము అందరం తింటామండి. ఇంక నేనైతే చూడండి, ఎక్కడున్నా నేను ఇంకా మేము మా ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడ మా ఇక సెలవులకి మళ్ళీ ఇక్కడ మా ఇంటికి వచ్చిన ఎక్కడున్నా ఇక నేనైతే ప్రతిరోజు ఇక పల్లీ చట్నీయే చేస్తానండి టిఫిన్కి. ఇక చూడండి, ఈరోజు వచ్చేసి నేనైతే ఇడ్లీ అయితే చేస్తాను. పిండి అయితే బాగా పొంగిందండి, బాగుంది. సాఫ్ట్గా పిండి మాత్రం చాలా బాగా పొంగింది. ఇడ్లీ కూడా బాగున్నాయండి, సాఫ్ట్గా వచ్చినాయండి. నేనైతే కొంచెం ఇడ్లీలు మందంగా వేస్తానండి, కొద్దిగా లావుగా వేస్తాను. ఇడ్లీ కొంచెం పిండి తక్కువ కాకుండా కొంచెం ఎక్కువగానే వేస్తాను. గంటన్నర వేస్తాను. ఆ ఉడికిన తర్వాత కొంచెం మందంగా లావుగా వస్తాయండి ఇడ్లీ. అవి 4 తిన్నా 3 తిన్నా కడుపు నిండా సరిపోతాయండి. ఇక చూడండి, పిండి ఒక వాయ ఇంకా ఉందండి. ఆ వాయ అయితే సరిపోదు, ఇంకొక వాయ అయితే వేయాల్సిందే. ఇంకా ఈ ఉడికిన తర్వాత తీసి పక్కన గిన్నెలో పెట్టేసి మళ్ళీ ఇంకొక వాయ అయితే వేస్తాను. ఆ ఉడుకుతున్నాయి కదా, ఈ లోపు చూడండి పల్లీ చట్నీ అయితే చేస్తానండి. ఇక పల్లీల కాయలండి ఇవి, పల్లీ కాయలు శనక్కాయలు ఇవైతే ఒలిచి నేను ఇక పల్లీ చట్నీ అయితే చేస్తానండి. పల్లీలు చూడండి, కాయలు అయితే ఉన్నాయండి, శనక్కాయలు ఉన్నాయి మాకు ఇంట్లోని. ఇంకా అవే పల్లీ చట్నీ చేయొచ్చని ఇంకా శనక్కాయలు అయితే ఒలుసుకుంటున్నానండి. చూడండి, శనక్కాయలు ఒలితే చాలా లేట్ అయితే అవుతుందండి. మన ఇంట్లోని పల్లీలు డబ్బాలో ఒక గుప్పెడు 2 గుప్పెడు తీసి వేయించుకొని పచ్చడి చేసుకోవటం చాలా సింపుల్ అండి. ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలను ఒలవాలంటే చాలా సేపు పట్టిద్దండి. నాకైతే 1/2 గంట 20 నిమిషాలు అయితే పట్టింది ఈ కాయలు ఒలవటానికి. చూడండి, గట్టిగా ఉన్నాయి. ఇంకా చూడండి, ఈ కాయలన్నీ ఒలుచుకొని ఇంకా పచ్చడి అయితే చేస్తారండి. చూడండి, పల్లీ చట్నీ ఈరోజు వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి. ఇక ఒక్కసారి హైలో పెట్టుకున్న పొంగిపోద్ది పిండి, ఇంకా అదంతా అడుగు గిన్నెకి మొత్తం నీరు కొట్టుకుంటుంది అని చెప్పేసి ఇక మూత అయితే కొంచెం గట్టిగా పెట్టకుండా ఇంకా కొద్దిగా లూజ్గా పెట్టేస్తున్నాను, సిమ్లో పెట్టుకున్నా. చూడండి, పల్లీలు బాగున్నాయండి. పల్లీలు మేము చిన్నప్పుడు అండి, పల్లీలు అయితే మా ఊర్లో పొలాలు ఇక శనగ ఎక్కువ వేసేవాళ్ళండి. ఇక మేము శనక్కాయ పనికి కూడా మా అమ్మమ్మ మేమైతే వెళ్ళామండి. ఇక మమ్మల్ని అయితే అట్లాగా కూర్చోబెట్టి ఇక నీడ కింద కూర్చోబెట్టి శనక్కాయలు మా దగ్గర కొన్ని పెట్టి మాకు బెల్లం అయితే తీసుకెళ్ళేదండి. బెల్లం గడ్డలు అయితే కొనుక్కొని ఇక కొట్లో కొనుక్కొని బెల్లం అవి తీసుకొని వెళ్ళేది పొలం. ఇంక మమ్మల్ని నీడ కింద కూర్చోబెట్టి మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు ఇక మా తాతయ్య వాళ్ళు ఇంకా శనక్కాయలు మాకు పోసి మా ఒళ్ళోని ఇక మా దగ్గర పోసి బెల్లం గడ్డిచ్చేదండి. ఇక తిను, నువ్వు ఎండకు రాకు అని చెప్పేసి ఇక అట్లాగిచ్చి వాళ్ళ పనులు చేసుకునేదండి. శనక్కాయ కొట్టడం, పీకి కుప్పలు వేసుకోవటం అలా చేసేదండి. శనక్కాయలు చూసాక నాకు అసలు ఆ మూమెంట్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు అంతా ఎంజాయ్గా ఉండేది. చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉండే ఇక ఎక్కువ వేయట్లేదులేండి మా సైడ్ అయితే, అసలు ఇక శనగ ఎక్కువ వేయట్లేదు. ఇక ఇప్పుడు మా ఇంటికి వచ్చాం కదా, ఇక్కడ మా సార్ వాళ్ళ ఇంటికి ఎక్కడ పక్కన ఎవరో కొని పెట్టారంటలేండి శనగ పరికెళ్ళి. ఇక అవే ఒలుస్తున్నాను, చట్నీ అయితే చేస్తాను. చూడండి, ఇంకా ఇడ్లీ అయితే బాగా ఉడికినాయి సాఫ్ట్గా. చూడండి, పట్టుకుంటే అది ఇక ఇంకో కొంచెం ఉడకాలండి. కొద్దిగా పిండి తడిగా ఉంది, ఇంకొక ఉడకాలి. ఇక మూత పెట్టేసుకొని బాగా వస్తున్నాయండి. పొంగినట్టు చూసారు కదా, పొంగినట్టు బాగా వచ్చినాయి ఇడ్లీ అయితే. ఇక కొద్దిగా పిండిలాగా అంటుకుంటుంది. ఇంకొక 5-10 నిమిషాలు అయితే ఉంచుతాను సిమ్లోని. ఇడ్లీ అయితే రెడీ అయిపోద్దండి. ఇక పల్లీలు వేయించుకొని చట్నీ అయితే చేసుకుంటానండి. ఇక అలాగ మన చిన్నప్పుడు నాకు బాగా గుర్తండి. మాకు చిన్నప్పుడు బాగా వేసేవాళ్ళు శనగ. ఇక అది ఆ మూమెంట్ అయితే గుర్తొచ్చిందండి నాకు, ఈ పల్లీలు శనక్కాయలు చూశాక. అంత బాగుండేదండి. ఇక ఎక్కువగా పొద్దున్నే తెల్లారుజానే వెళ్ళేదండి ఇది ఉంటుంది కదా శనగ పీకుడికి శనగ కొట్టుడికి. అసలు ఆ రోజులే వేర్లేండి. ఇక ఇప్పుడైతే ఏమీ లేవు. ఇక చూడండి, పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇక వేయించుకొని బాగా బెల్లము శనక్కాయలు తినేదండి. అప్పుడు శనగెత్తనాలు పచ్చికాయలు కొంచెం ఎండి ఉంటాయి కదా, అవి ఎంత బాగుండే బెల్లం అని అవి తింటే చాలా టేస్ట్ అనిపించేది. ఇక చూడండి, ఇంకా చట్నీకి అయితే నేను పల్లీలు వేయించుకుంటున్నాను. నా దగ్గర అయితే పచ్చిమిరపకాయలు లేవండి.
ఇక ఎండుమిర్చి వేసుకొని ఇక పచ్చడి అయితే చేస్తారు, శనగపల్లీలు పచ్చడి. ఇక ఈ పచ్చడి ఎండుమిరపకాయలు వేసి కారపొడి వేసి హోటళ్ళల్లో చేస్తారు కదా, మాకు ఎక్కువ పచ్చిమిరపకాయలు అలవాటు నాకు. ఇక ఎర్ర చట్నీ తినాలనిపించింది పల్లీలు వేసి, ఇది పల్లీలు ఎండుమిరపకాయలు వేసి ఇక ఎర్ర చట్నీ ఇలా తినాలనిపించింది. కాకపోతే మాకు ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ చేయను. ఇక ఈరోజు అయితే అవి లేవని చెప్పేసి ఎండుమిరపకాయలు చేస్తున్నానండి. చాలా బాగా ఎర్రగా వచ్చింది కదండి చట్నీ, హోటల్ స్టైల్ చట్నీ లాగా వచ్చింది, చాలా బాగుంటుంది. చూడండి వేయించుకుంటున్నాను, ఇవి బాగా వేయించుకున్నా, క్రిస్పీగా వేగినాయండి పల్లీలు మాత్రం. తింటుంటే ఇట్లా నలుస్తుంటేనే నలిగిపోతున్నాయి పల్లీలు, తింటున్నా కరకరలాడుతున్నాయండి పల్లీలు. కొంచెం ఆయిల్ వేసుకొని ఇక బాగా వేయించుకున్నా. ఇక వేయించుకొని చూడండి మిక్సీ పట్టుకొని ఇక తాలింపు అయితే వేస్తానండి. బాగున్నాయండి, చాలా బాగా ఎగిరి పల్లీలు అయితే. చూడండి ఇక దీన్ని అయితే ఇక మిక్సీ పట్టుకుంటానండి. మిక్సీ పట్టి తాలింపు అయితే వేయాలి. ఇంకొక దాంట్లో తగినంత ఉప్పేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. చూడండి ఇక పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే ఉందండి ఇది పల్లీ చట్నీ అయితే. ఇలాగా కొంచెం ఉల్లిపాయ కలుపుకొని రైస్లో కూడా తినొచ్చండి, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని ఇందులోనే అన్నంలో కూడా తినొచ్చండి, అంత బాగుంటుందండి పచ్చడి అయితే. ఇక చూడండి తాలింపు అయితే వేసాను, ఎండుమిర్చి జీలకర్ర. ఇక కొన్ని అవైలబుల్గా లేవండి, కరివేపాకు కూడా లేదు నా దగ్గర. ఇక చూడండి ఇక ఎండుమిర్చి ఇక జీలకర్ర వేసి ఆవాలు వేసి వేయించుకున్న తర్వాత పట్టుకున్న పచ్చడి ఉంది కదా మిక్సీ జార్లోని, ఇందులో తగిన నీళ్ళు పోసుకొని ఇదైతే తాలింపులో కలుపుకుంటున్నానండి. చూడండి పచ్చడి మాత్రం బాగుందండి, రెడ్ చట్నీలాగా బాగా వచ్చిందండి. ఇంకా టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని మిరపకాయలు నేను ఎక్కువగా వేసానండి, ఇక తింటుంటే మంట అనిపించింది నాకైతే కొంచెం. ఈరోజు అయితే పచ్చడి చూడండి, పచ్చడి బాగా కలుపుకొని కొంచెం మరిగిన దాకా ఉంచుతా, అప్పుడు చిక్కబడిద్ది పచ్చడి అయితే. చూడండి ఇంకా కొంచెం అడుగున ఉంది కదా, ఇదంతా నీళ్ళు పోసుకొని కలుపుకొని ఇది కూడా వేసుకుంటానండి చట్నీ అయితే. ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గించుకుంటాను చట్నీ. ఇక అందులో ఉన్న కొంచెం ఎసరైతే వేసాను కదా, అదంతా దగ్గర పడి చట్నీ దగ్గరగా బాగుంటుందండి పచ్చడి అయితే, దగ్గర పడిద్ది, నీళ్ళు లేకుండా కొంచెం అట్లాగా చిక్కగా వచ్చిద్ది, చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే ఇడ్లీ వేసుకొని ఆ ఇడ్లీ మీద చట్నీ పోసుకొని ఇష్టంగా తింటారు కదా, కొంచెం చట్నీ ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా. ఇక అలాగే ఎక్కువగా ఇలాంటి జారు చట్నీ కూడా ఎక్కువగా పోసుకొని మరింత అసలు ఇష్టంగా తినొచ్చండి కడుపు నిండా. నేనైతే ఈరోజు కొంచెం జారుగా చేశాను చట్నీ. ఇంకా చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయండి, పొంగుతున్నాయండి. పిండి అయితే సాఫ్ట్గా పొంగింది కదా, ఇడ్లీ కూడా మంచిగా పొంగుతుంది. చూడండి అట్లా పట్టుకున్నా కూడా అసలు ఒక్కర కూడా అంటట్లేదు. ఇంకా అదంతా మంచిగా ఉడికిపోయినాయి అనమాట. ఇడ్లీ తీస్తున్నాను, ఇక తీసి ఇక ఇంకొక వాయి అయితే వేసుకుంటానండి నేనైతే. వేడిగా ఉందండి, గిన్నె పట్టుకుందాం అన్న కూడా కాలిపోతుంది. ఇక ఎట్టకట్ట ఇక తీసేసి ఇక తీస్తున్నాను, తీసి ఇంకొక వాయి అయితే వేస్తానండి. ఇడ్లీ వేసి ఇంక 2 వాయి అయితే ఇక ఎక్కువ అయితే ఇక సరిపోతాయి. ఇక అందరికి పెట్టేస్తానండి నేనైతే. ఇక చూసారుగా, ఇక సెలవులు అంటే ఇక త్వరగా పని కాదు, ఇక లేటుగా మొహం కడుక్కోవటం, కొంతమంది ముందు వెనక. ఇక మా ఇంట్లో అయితే అలాగే ఉంటుందండి, మా ఇంట్లో తప్పొకరికి ఇవ్వాల్సి వచ్చింది అలాగా. ఇంకా చూడండి మా అబ్బాయి అయితే ఆకలి అవుతుందంటే ఇడ్లీ కావాలని చూడండి దగ్గరకు వచ్చి ఇక చూస్తూ ఉన్నాడు అయిందా లేదా అని చెప్పేసి. ఇక తనకైతే పెట్టేసి అయితే ఇవ్వాలి. ఈ డోర్ తీస్తే ఇది ఫోకస్ పడుతుందని చెప్పేసి ఇక నేనైతే డోర్ వేసుకుంటున్నా. ఇంకా ఇది కూడా కాలిపోతాను ఇడ్లీ. నా టెన్షన్లో నేనుంటే ఇక మా బాబు అయితే అయిందా అని పెద్ద నా ముడి చుట్టే తిరుగుతాడండి. చూడండి ఇడ్లీ అయితే తీసేసి ఇంకొక వాయి అయితే వేస్తాను. పిండి ఉంది, ఇంకొక వాయి వేసినా ఎక్కువ అయిద్దండి పిండి అయితే. కొంచెం ఉంచేసి ఇక సాయంత్రం అట్లాగా వేసుకోవడానికి కొంచెం అయితే మా అబ్బాయికి అట్టాలు వేద్దామని చెప్పేసి కొంచెం అయితే ఉంచుతానండి. కొంచెం ఉంచేసి ఇక మిగిలింది ఇక ఈ 2 గిన్నెల్లోనే వేస్తాను పిండి వేసి కొంచెం అయితే ఉంచి మా బాబుకి అయితే సాయంత్రం అట్టుకి కొంచెం అయితే ఉంచుతాను. ఉంచేసి ఇక ఒక వాయికి వేస్తాను. ఇంకా 2 వాయిలు అయితే ఇక మాకైతే కొంచెం ఎక్కువగానే అవుతాయండి 2 వాయిలు అయితే. చూడండి ఇంకా వాయి అయితే వేస్తున్నా, పిండి ఉంది కదా ఇంకొక వాయి వేసుకొని పెట్టుకుంటా. ఇక పెట్టేస్తాను. పిండి అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తానండి. ఇడ్లీ గిన్నెలో నేను మందంగా వేస్తాను ఇడ్లీ అయితే.
కొంతమంది కొంచెం కొంచెం వేసుకుంటారు. ఇక నేనైతే గిన్నెకి గంటన్నర అయితే గంట వేసి ఇంకో కొంచెం కొంచెం వేస్తానండి పైన అయితే. అప్పుడు ఇడ్లీ అయితే మందంగా బాగుంటాయి. 2 తిన్నా ఇక 3 4 తిన్నా అసలు ఎక్కువ ఎక్కువ కడుపు నిండిపోద్దండి అలాగా. నేను వేస్తాను అన్నట్టు రెండవ అయితే వేస్తున్నా. చెట్టు సరిపోద్దా? కొంచెం నాకంటే సరిపోద్దు. నీకు కూడా పెడతారా అనండి. తీసుకో నీ ప్లేట్ నువ్వు తీసుకో. పిల్లగాని తీసుకో. చేసుకో కాకు. ప్లేట్ తీసిరా. ప్లేట్ నేను ప్లేట్ తీసిరా. కింద తీసి పెట్టి అక్కడ పోస్ట్ ప్లేట్ చేసిన లంచ్ ప్లేట్ నువ్వు తీసుకోవాలంటే డాడీకి పెద్ద ప్లేట్ ఇదే లోపల ముంచుకోరా నాన్న. అలాగే అక్కడ అది ఆడించు అది ముంచుకోండి డబ్బాలో ముంచురా మరోసారి ప్లేట్. పోస్ట్ ప్లేట్ అంటే ఆయనకి అర్థం కావట్లేదు. షాప్ ఆయన పోస్ట్ ప్లేట్ అని పెట్టు. షాప్ ఆయనకి పోస్ట్ ప్లేట్ ఏంటని కోస్గా రౌండ్గా ఉంటాయి అనాలి. పెద్ద ప్లేట్లు రౌండ్ ప్లేట్లు. మరి తేవచ్చుగా ఇంకోటి. గట్టిగా బాగున్నాయి ప్లేట్లు మాత్రం అసలుకి సూపర్గా ఉన్నాయి. ఇక మీ ఇద్దరు తినండి. మీ ఇద్దరు తింటున్నా పని అయితే వాళ్ళ మొహం కడుక్కోలే పాటికి వాళ్ళ పని వాళ్ళకి ఇంకొక వాయి అడిగిండా అడిగిండు పెట్టితే తిరుగుపోతా పిల్లగాడు రాకుంటే కొనాన్ని ఇచ్చిపోతాం. ఇచ్చిపోయి ఆ ట్యాబ్లెట్లు ఒకటి తీసుకొని కూరగాయలు ఏమంటే కూరగాయలు తీసుకోతాం. మరి కలిసి అట్టా అని కలిసిదే కదా. రెండో వాయి అయిపోయింది. ఇక ఉడికింది చేస్తున్నా.
ఇదిగోండి అత్తకి మాకైతే ఇచ్చేస్తాను వేడివేడికి టిఫిన్ అయితే. ఇక నేను కూడా తర్వాత పెట్టుకొని తింటా. ఇక అందరూ అయితే తిన్నారు. ఇక మా టిఫిన్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ అని పల్లి చట్నీ అయితే చేశాను కదా. కాఫీ అయితే పెట్టా. కాఫీ తాగాక నేను తర్వాత చిన్నగా తింటానండి. కాఫీ తాగుతా ముందు. కాఫీ తాగిన తర్వాత తింటా. ఇంకా కాఫీ చూడండి. నేను కూడా తింటున్నాను. ఓకేనా? ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేనైతే ఇడ్లీ చేశానండి. ఓకేనా మరి బాయ్.